ఓం శాంతి 30/12/2021 సాకార మురళి. మధురమైన పిల్లలారా, సత్యమైన తండ్రితో సత్యంగా ఉండండి. సత్యము తెలుపకపోతే పాపం వృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రశ్న: పిల్లలైన మీరు కర్మాతీత అవస్థకు సమీపంగా చేరుకున్నప్పుడు ఎటువంటి అనుభూతి చేస్తారు? జవాబు: మాయా తుఫానులన్నీ సమాప్తమైనట్లు అనుభవం చేస్తారు. ఏ విఘ్నము కలిగినా గాబరా పడరు. స్థితి చాలా నిర్భయంగా ఉంటుంది. ఈ స్థితి ఎంతవరకు దూరంగా ఉంటుందో అంతవరకు మాయా తుఫాన్లు మిమ్మల్ని భయపెడుతూ ఉంటాయి. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఎంత రుస్తుముగా బలశాలిగా అవుతారో మాయ కూడా అంత రుస్తుముగా తయారై వస్తుంది. కానీ మీరు విజయాన్ని ప్రాప్తి చేసుకోవాలి, భయపడరాదు. సత్యమైన తండ్రితో సత్యంగా శుద్ధంగా నడుస్తూ ఉండండి. ఎప్పుడూ ఏ విషయాన్ని దాచకండి. పాట: మేల్కోండి ప్రేయసిలారా, మేల్కోండి. ఓం శాంతి. ఇక్కడి పిల్లలైతే ఈ పాట ప్రతిరోజు వింటారు. సెంటర్లలో ఉండే బీకేలు కూడా ఈ పాట వింటారు. బయటి వారు వినరు. వాస్తవానికి ఈ పాట అనన్య పిల్లల అందరి ఇళ్లలో ఉంచుకోవాలి. ఈ పాటలోని రహస్యం చాలా బాగుంది. అందరినీ మేల్కొల్పాలి. నూతన యుగం రాబోతూ ఉంది. నూతన యుగము అనగా స్వర్గము, సత్యుగం. ఇది కలియుగం. కలియుగం వినాశనం అవుతుంది. సత్యుగంలో భారత్ వాసుల రాజధాని మాత్రమే ఉంటుంది. దానిని బంగారు యుగ ప్రపంచమని అంటారు. బంగారు యుగ ప్రపంచంలో బంగారు యుగ భారతదేశం ఉంటుంది. ఇనుప యుగ ప్రపంచంలో ఇనుప యుగ భారతదేశం. ఇది కూడా మీకు మాత్రమే తెలుసు. బంగారు యుగంలో ఏ ఇతర ఖండం కానీ ఇతర ధర్మాలు కానీ ఉండవు. ఇప్పుడు ఉండేది ఇనుప యుగం. ఇందులో అన్ని ధర్మాలు ఉన్నాయి. భారతదేశ ధర్మం కూడా ఉంది, కానీ ఆ దేవీ దేవతలు ఇప్పుడు లేరు. ఇప్పుడు మళ్ళీ తప్పకుండా కావాలి. కావున తండ్రి అంటున్నారు, నేను వచ్చి స్థాపన చేస్తాను. మొట్టమొదట తండ్రి పరిచయం ఇవ్వాలి. ఎవరైనా శాస్త్రాల మాట మాట్లాడితే అవి భక్తి మార్గంలోని శాస్త్రాలు అని చెప్పండి. జ్ఞాన మార్గంలో శాస్త్రాలు ఉండవు. పరంపిత పరమాత్మను జ్ఞాన సాగరుడు అని అంటారు. వారు వచ్చి జ్ఞానం ఇచ్చినప్పుడు సద్గతి జరుగుతుంది. ఈ గీత మొదలైనవి కూడా భక్తి మార్గానికి చెందినవి. నేను వచ్చి పిల్లలైన మీకు జ్ఞాన యోగాలు నేర్పిస్తాను. ఆ తర్వాత వారు శాస్త్రాలు తయారు చేస్తారు ద్వాపర యుగం నుండి. అవి మరల భక్తి మార్గంలో ఉపయోగపడతాయి. ఇప్పుడు మీది ఉన్నతమయ్యే కళ. తండ్రి వచ్చి మీకు జ్ఞానం వినిపిస్తారు. తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు, సద్గతి కొరకు నేను ఇచ్చే జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. ఇప్పుడు తండ్రి అంటూ ఉన్నారు, మీరు ఏ శాస్త్రాలు మొదలైనవి వినకండి. ఆత్మలందరికీ ఆత్మిక తండ్రి ఒక్కరే. సద్గతి వారసత్వం కూడా వారి ద్వారానే లభిస్తుంది. ఇది దుర్గతి ధామం. సత్యుగాన్ని సద్గతి ధామము అని అంటారు. ఎవరైనా శాస్త్రాల గురించి, వేదాల గురించి లేక గీత గురించి మాట్లాడితే మాకు అవన్నీ తెలుసు అని చెప్పండి. అయితే అవి భక్తి మార్గానికి చెందినవి. జ్ఞాన సాగరుడైన పరంపిత పరమాత్మ మమ్ములను చదివిస్తూ ఉన్నప్పుడు మేము వాటినెందుకు చదవాలి అని తండ్రి అంటున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన నన్ను స్మృతి చెయ్యండి. ఈ యోగాగ్నితో మీ వికర్మలంతా వినాశనమవుతాయి. భక్తి మార్గంలో అయితే వికర్మలు ఇంకా పెరుగుతూ వచ్చాయి. మాకు తండ్రి మన్మనాభవని చెప్పారు. వారే జ్ఞానసాగరులు, పతిత పావనులు. పతిత పావనుడు అని కృష్ణుణ్ణి అనరు. ఇప్పుడు మేము ఒక్క తండ్రి ద్వారానే వింటాం. వారిని శివ పరమాత్మాయ నమః అని అంటారు. మిగిలిన వారందరినీ దేవతాయ నమః అని అంటారు. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. అందరూ సతో ప్రధానంగా తయారయ్యే మార్గం ఒక్క తండ్రి మాత్రమే వచ్చి తెలిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ తండ్రి ఒక్కరినే స్మృతి చేయాలి. బ్రహ్మతత్వాన్ని స్మృతి చేయరాదు. అది మన ఇల్లు. ఇంటిని స్మృతి చేసినందున వికర్మల వినాశనం అవ్వవు. కానీ ఇంటిలో ఉండే పరంపిత పరమాత్మను స్మృతి చేస్తే వికర్మల వినాశనం అవుతాయి. ఆత్మ సతో ప్రధానంగా అయ్యి ఇంటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ పాత్ర చేసేందుకు వస్తుంది. చక్రం రహస్యాన్ని అర్థం చేయించాలి.
ఇలా చెబుతూ వీరికి జ్ఞానాన్ని వినిపించేవారు నిరాకార పరంపిత పరమాత్మ అని మొదట అర్థం చేసుకోవాలి వారు. మీరు బ్రహ్మతో వింటారా అని ఎవరైనా అడిగితే లేదు, మేము మనుషుల నుండి వినము, బ్రహ్మ ద్వారా కూడా మాకు పరంపిత పరమాత్మ అర్థం చేయిస్తున్నారు అని చెప్పండి. ఈ బ్రహ్మను మేము పరమాత్మ అనము. అందరికీ తండ్రి శివుడు ఒక్కరే. వారితోనే వారసత్వం లభిస్తుంది, బ్రహ్మ ద్వారా లభించదు. బ్రహ్మతో ఏమీ లభించదు. వారికి మహిమ ఏముంది? మహిమ అంతా శివుడిదే. వారు ఇతనిలో రాకపోతే మీరు ఎలా వస్తారు? శివబాబా బ్రహ్మ ద్వారా మిమ్ములను దత్తత చేసుకున్నారు. అప్పుడు మీరు బీకేలు అని పిలువబడతారు. బ్రాహ్మణ కులం కావాలి కదా. ఏ మనిషి కానీ శాస్త్రం కానీ ముక్తి జీవన్ముక్తికి మార్గాన్ని తెలుపలేరు. దారి తెలిపేవారు నిరాకార పరంపిత పరమాత్మ సద్గతి దాత ఒక్కరే. ఎవరితోనైనా జ్ఞానం వినిపించేటప్పుడు చాలా ఎక్కువగా మాట్లాడరాదు. వెంటనే జన్మ జన్మాంతరాలుగా మేం భక్తి చేశాము అని చెప్పండి. ఇప్పుడు మాకు తండ్రి చెప్తూ ఉన్నారు, ఇది మీ అంతిమ జన్మ. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానం పవిత్రంగా ఉండండి, నన్ను స్మృతి చెయ్యండి. అప్పుడు ఈ అంతిమ జన్మలోని పాపాలు గత జన్మలలోని పాపాలు భస్మమైపోతాయి. అప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు. పవిత్రంగా అవ్వకుండా ఎవ్వరూ వెళ్ళలేరు. మొట్టమొదటి నిరాకార శివబాబా తెలిపిస్తూ ఉన్నారు, ఓ ఆత్మలారా, నేను బ్రహ్మ తనువులో ప్రవేశించి జ్ఞానంనిస్తాను. బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తాను. బ్రాహ్మణులకు శిక్షణనిస్తాను అని అర్థం చేయించబడింది. జ్ఞాన యజ్ఞాన్ని నిర్వహించేందుకు బ్రాహ్మణులు కావాలి కదా. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఈ మృత్యులోకం ఇప్పుడు సమాప్తం అవ్వనున్నది అని మీకు తెలుసు. కలియుగాన్ని మృత్యులోకము అని, సత్యుగాన్ని అమరలోకమని అంటారు. భక్తి అనే రాత్రి ఇప్పుడు పూర్తి అవుతోంది. బ్రహ్మ పగలు ప్రారంభమవుతుంది. బ్రహ్మ నుండి విష్ణు, ఇది కూడా ఎవ్వరికీ అర్థం కాదు. 7 రోజులు వచ్చి పూర్తిగా విన్నప్పుడు అర్థమవుతుంది. ప్రదర్శనలో ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. కేవలం ఈ దారి బాగుంది అని అంటారు. అర్థం చేసుకోవలసిన జ్ఞానము అని కూడా అంటారు. ముఖ్యంగా గీతా భగవానుడు నిరాకార శివుడు అని అర్థం చేయించాలి. వారు నన్ను స్మృతి చేయమని అంటూ ఉన్నారు. మిగిలినవన్నీ జన్మ జన్మాంతరాలుగా చదువుతూ క్రిందకే దిగుతూ వచ్చారు. ఆ తర్వాత మెట్ల చిత్రం నుండి కల్పవృక్షం వద్దకు తీసుకువెళ్ళండి. సన్యాసులు నివృత్తి మార్గంలోని వారు. మేము ప్రవృత్తి మార్గానికి చెందినవారం. మాది బేహద్దు సన్యాసం. భక్తి మార్గం పూర్తి అయినప్పుడు ప్రపంచం అంతటిపై వైరాగ్యం వచ్చేస్తుంది. భక్తితో కూడా వైరాగ్యం కలుగుతుంది. భక్తి రావణ రాజ్యంలో ఉంటుంది. ఇప్పుడు శివబాబా శివాలయాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుపుకుంటారు. శివబాబానే వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారని, నరకాన్ని వినాశనం చేశారు అని పక్కా అయిపోవాలి. నూతన ప్రపంచంలో వచ్చువారే ఈ రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. స్వర్గంలో పవిత్రత, శాంతి, సుఖం అన్నీ ఉంటాయి. ఇక్కడ ఉన్న సన్యాసులు మొదలైన వారు అర్ధం పవిత్రంగా ఉంటారు. వారు గృహస్థులు వికారీల ఇళ్లలో జన్మిస్తారు. ఆ తర్వాత సన్యాసం స్వీకరిస్తారు. ఇది అర్థం చేయించాల్సి ఉంటుంది. శివబాబా పతిత పావనుడు. మాకు బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తూ ఉన్నారు. బ్రహ్మ ద్వారా మాకు రాజయోగం నేర్పించి లక్ష్మీనారాయణలుగా తయారు చేస్తున్నారు. రాజయోగం ద్వారానే రాజ్య స్థాపన జరుగుతూ ఉంది. ఈ గీతా అధ్యాయము మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది. మీరు కూడా రాజయోగం నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి నేర్చుకోండి. ఇది ప్రవృత్తి మార్గానికి, గృహస్థ మార్గానికి చెందినటువంటిది. భగవాను వాచ, గృహస్థ వ్యవహారంలో ఉంటూ నన్ను స్మృతి చేస్తే వికర్మల వినాశనం అవుతాయి. పావనమయ్యేందుకు ఇక ఏ ఇతర ఉపాయము లేదు. చాలా కొద్దిగా మాట్లాడాలి, తికమక పడరాదు. రాత్రిపూట కూర్చొని ఈరోజు డ్రామా అనుసారం ఏం జరిగిందో, ఏ సర్వీసు జరగవలసి ఉండినదో అది జరిగింది. పురుషార్థమైతే నడుస్తూనే ఉండాలి కదా. ప్రదర్శనలో పిల్లలు చాలా శ్రమ చేస్తారు. మాయా తుఫానులు చాలా కఠినమైనవి అని కూడా మీకు తెలుసు. బాబా వీటిని సమాప్తం చేయమని.
మాకు ఏ వికల్పాలు రాకూడదు అని చాలామంది పిల్లలు అంటారు. బాబా అంటారు, దీనికెందుకు భయపడతారు? నేనింకా జోరుగా తుఫానులు తెమ్మని మాయకు చెప్తాను. మల్ల యుద్ధంలో నన్ను తీవ్రంగా కొట్టవద్దు, క్రింద పడేయవద్దు, ఎక్కడంటే అక్కడ కొట్టవద్దు అని చెప్తారా? మీరు కూడా యుద్ధ మైదానంలో ఉన్నారు కదా! తండ్రిని మర్చిపోతే మాయ చెంపదెబ్బలు వేస్తుంది. మాయా తుఫానులు చివరి వరకు వస్తూనే ఉంటాయి. కర్మాతీత అవస్థ వచ్చినప్పుడు ఇవన్నీ సమాప్తమైపోతాయి. తుఫానులు చాలా వస్తాయి, భయపడే విషయం ఏదీ లేదు. బాబాతో సత్యంగా ఉండండి. సత్యమైన చార్టును పంపాలి. చాలామంది పిల్లలు అమృత వేళ లేచి స్మృతిలో కూర్చోరు, నిద్రిస్తూ ఉంటారు. శ్రీమతాన్ని అనుసరించక కల్పకల్పాంతరాలకు మీ భాగ్యాన్ని సర్వనాశనం చేసుకుంటూ ఉన్నామని, చాలా భారీ దెబ్బలు తింటున్నాము అని అర్థం చేసుకోరు. ఎప్పుడు సత్యమే చెప్పని పిల్లలు కూడా ఉన్నారు. అటువంటి వారి గతి ఏమవుతుంది? క్రింద పడిపోతారు. మాయ చాలా తీవ్రంగా చెంపదెబ్బలు వేస్తుంది. తెలియనే తెలియదు. రోజంతా వ్యర్థంగా గడిపేస్తూ ఉంటారు. సత్యం తెలుపకపోతే అది వృద్ధి చెందుతూ ఉంటుంది. లేకుంటే ఈరోజు ఫలానా తప్పు చేశాను, అసత్యం చెప్పాను అని బాబాకు సత్యం తెలపాలి. ఒకవేళ సత్యం తెలిపించకపోతే వృద్ధి అవుతూ ఉంటుంది. తర్వాత ఎప్పుడూ సత్యంగా అవ్వరు. నేను ఫలానా డిస్సర్వీస్ చేశాను అని క్షమించమని అడగాలి. సత్యం చెప్పకపోతే బాబా హృదయాన్ని అధిరోహించలేరు. సత్యత బాబాను ఆకర్షిస్తుంది. ఎవరెవరు మంచి సేవ చేస్తూ ఉన్నారు పిల్లలకు కూడా తెలుసు. మంచి మంచి పిల్లలు చాలా కొద్ది మందే ఉన్నారు. పల్లెలకు కూడా మంచి మంచి కన్యలను పంపితే అందరూ సంతోషిస్తారు. బాబా మా వద్దకు బాంబేలోని, కలకత్తాలోని పెద్దవారిని పంపారు అని అందరూ సంతోషిస్తారు. ఎవరైనా మిమ్ములను కలిసినప్పుడు పతిత పావనులు పరంపిత పరమాత్మ సంగం యుగంలో వచ్చి నన్ను ఒక్కరిని స్మృతి చేయండి అని మహామంత్రాన్ని ఇచ్చారు అని వారికి నేరుగా చెప్పండి. రాజయోగాన్ని బాబా మీకు మాత్రమే నేర్పిస్తూ ఉన్నారు. ఇతరులకు కూడా దారి తెలపడం మీ కర్తవ్యం. కలకత్తాకు వెళ్ళండి అని పిల్లలు చెప్తారు. ఇప్పుడు బాబా పిల్లలతో తప్ప మరెవ్వరితోనూ మాట్లాడరు. ఇతను ఎవ్వరితోనూ కలవరు. ఇతనెవరో మాకెలా తెలుస్తుంది అని అంటారు. ఎందుకంటే వారిది భక్తి మార్గం. ఆత్మల తండ్రి ఎవరో ఇతరులెవ్వరూ తెలిపించలేరు. శివబాబా భారతదేశంలోనే వస్తారు. ఇటువంటి విషయాలు అర్థం చేయించేందుకు గంటలు పడతాయి. బ్రహ్మబాబా ఎవరితోనూ కలవరు. పిల్లలే కష్టపడాలి. ఇక్కడ కూడా పిల్లలను పరివర్తన చేసేందుకు ఎంత శ్రమ చేయాల్సి వస్తుందో చూడండి. బాబాకు సత్యమైన సమాచారము ఎవ్వరు ఇవ్వరు. బాబా, మేం ఫలాని సన్యాసితో మాట్లాడాము, ఫలాని ప్రశ్నకు జవాబు ఇవ్వలేకపోయాము, మేమీ తప్పు చేశాము అని రోజంతా ఏమేం చేశారో అంతా వ్రాయండి. బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. నన్ను అడగకుండా ఎవ్వరికీ లెటర్ కూడా వ్రాయకండి. బాబాను అడిగితే ఆ లెటర్లో ఎవరికైనా కళ్యాణమయ్యే మతంని ఇస్తారు. వ్రాసి బాబా వద్దకు తీసుకెళ్తే కరెక్షన్ చేస్తారు. బాబా యుక్తి తెలుపుతారు. ఆత్మ అభిమానులుగా ఉండి వ్రాస్తే అది చదివి గద్గదమవుతారు. చాలా మంచి శిక్షణ ఇవ్వబడుతుంది. లక్ష్మీ నారాయణలుగా అవ్వడమే మీ లక్ష్యం. ఇతను మీ తండ్రి, టీచరు, గురువు, సోదరుడు మొదలైనవన్నీ వీరే. ప్రతి విషయంలో సలహానిస్తూ ఉంటారు. అప్పుడు బాధ్యత మీ నుండి తొలగిపోతుంది. ఎందుకంటే శ్రీమతంను అనుసరించారు కదా. వ్యాపారము మొదలైన వాటిలో ఎవరి చేతి అన్నము విధి లేక తినవలసి వస్తుంది అని, లేకుంటే వ్యాపారం తగ్గిపోతుంది అని, టీ తాగకపోతే మంత్రి కోప్పడతారు అని పిల్లలు అంటారు కొద్దిమంది. ఈ సమయంలో మేము టీ తాగము, అలా తాగితే మేము కష్టపడాల్సి వస్తుంది అని యుక్తిగా చెప్పాలి. ఎక్కడికైనా వివాహానికి, చావుకు వెళ్ళకపోతే కోప్పడతారు. కనుక అలాంటి సమయాలలో ఇలా చేయమని బాబా సలహా ఇస్తారు. అన్ని యుక్తులు తెలుపుతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రితో సదా సత్యంగా ఉండాలి. హృదయ సింహాసనాధికారులుగా అయ్యేందుకు పూర్తిగా శ్రీమతమును అనుసరించాలి. సెకండ్ పాయింట్, యుద్ధ మైదానంలో మాయ వికల్పాలతో విఘ్నాలతో భయపడరాదు. సత్యమైన చార్టు నుంచాలి, వ్యర్థ ప్రేలాపన చేయరాదు. వరదానం, స్వస్థితి ద్వారా సర్వ పరిస్థితులను ఎదుర్కొనే అవ్యక్త స్థితి యొక్క అభ్యాసీ భవ. ఎప్పుడైతే అవ్యక్త స్థితిని అభ్యాసం చేసి అలవాటు అవుతుందో అప్పుడు స్వస్థితి ద్వారా ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలరు. ఈ అలవాటు కోర్టుకు, ధర్మరాజు వద్దకు వెళ్లకుండా రక్షిస్తుంది. అందువలన ఈ అభ్యాసాన్ని ఎప్పుడైతే మీరు సహజ స్వభావంగా చేసుకుంటారో అప్పుడు ప్రకృతి ప్రకోపాలు జరుగుతాయి. ఎందుకంటే ఎదిరించేవారు స్వస్థితి ద్వారా ప్రతి పరిస్థితిని దాటుకునే శక్తిని ధారణ చేసినప్పుడు పరదా తెరుచుకుంటుంది. అందుకు పాత అలవాట్ల నుండి, పాత సంస్కారాల నుండి, పాత విషయాల నుండి పూర్తి వైరాగ్యం ఉండాలి. స్లోగన్, స్వయాన్ని కర్మ చేసేందుకు నిమిత్తము నేను అని భావించినప్పుడు ఏ కర్మలోనూ అలసట కలగదు. ఓం శాంతి.